ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తంగా కోప్పడు ప్రతివాడు విమర్శనకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థులని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోకి లోనగును. యేసయ్య పరిసయ్యులతో ధర్మశాస్త్రంలో 6వ ఆజ్ఞ గురించి చెప్తున్నారు. అదే నరహత్య చేయవద్దు అని. చాలాసార్లు మనం ఈ కత్తులు కటారాలతో వేరే వాళ్ళని చంపాం, కానీ మన మాటలతో చంపుతాం. గొడవలు, కొండెమలాడే నాలుక, కోపం దేవునికి విరుద్ధం. వీటి వల్ల మనం తెలియకుండా పాపంలోకి పడి చాలా వ్యతిరేకతలకు లోనవుతూ ఉంటాం. మన హృదయంలో చెడ్డని పేరిస్తే మనం చెడ్డ కార్యాలు చేస్తాం. మంచిని పేరిస్తే మనం మంచి కార్యాలు చేస్తాం. రొట్టె మన చేతిలో ఉంటే సరిపోదు మన ఆకలి తీర్చడానికి. మనం అది తిన్నప్పుడే మనకు ఆకలి తీరి సంతృప్తినిస్తుంది. యేసే చెప్పే సిద్ధాంతాలు అనేవి ఒక రొట్టె ముక్క లాంటివి. వాటిని మనం బాగా నమ్మి మనం పాటిస్తే మన అంతరంగంలో సంతృప్తి కలుగుతుంది. యేసే మీద నమ్మకం అనేది వచ్చినప్పుడే మనం ప్రతిఫలిస్తాం. ఆమేన్.